అమెరికా భారత్కు టారిఫ్ విధిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా ప్రస్తుతం బెదిరిస్తున్న దాని ప్రకారం అమెరికా కనుక భారత్ మీద టారిఫ్లు విధిస్తే ఆ ఎఫెక్ట్ భారత మార్కెట్ మీద పడుతుందా అంటే కొద్ది మేర పడినప్పటికీ అది టెంపరీ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే భారత్ను అమెరికా కాదు కదా ఏ దేశము బెదిరించలేదు. ఎందుకంటే భారత ప్రోడక్ట్లకు ఉన్న ఆదరణ అటువంటిది. మరి అయితే భారత్ మీద అమెరికా కనుక టారిఫ్లు విధిస్తే భారత్ తన ప్రోడక్ట్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేస్తుంది. ఒకవేళ అలా అమెరికాకు భారత్ తను తినే తాగే వస్తువుల నుంచి మొదలు చాలా రకాల వస్తువులను ఎగుమతి చేయడాన్ని ఆపేస్తే గనక భారత్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అమెరికా మీదే పడుతుంది. ఎందుకంటే భారత వస్తువుల మీద అమెరికాలో ఉన్న డిమాండ్ ఏ దేశము తీర్చలేదు. ఆ తర్వాత అమెరికాని దిగొచ్చి భారత్ను వేడుకునే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం పక్కా. అయితే భారత్ నుండి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి ఏమిటి అనేవి ఒకసారి మాట్లాడుకుంటే బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్ ఇవి కేవలం భారత్లో మాత్రమే పండుతాయి. అమెరికాలో ఉన్న భారతీయులకు ఈ రైస్ని ఏ దేశము ఇవ్వలేదు. వేరే దేశం తినడానికి అంతగా ఇష్టపడరు కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40% రైస్ మార్కెట్ని మొత్తం భారతే కంట్రోల్ చేస్తోంది. భారత్ ప్రపంచంలో రైస్ అని ఎక్కువగా పండిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్నటువంటి దేశం. అయితే భారత్ నుంచి ఎక్కువగా రైస్ అనేది ఎగుమతి అవుతున్న నేపథ్యంలో అమెరికా కనుక భారత్ మీద 100% టారిఫ్లు విధిస్తే భారత్ తన ఎగుమతుల్ని మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా దేశాల వైపు పంపించే అవకాశం ఉంది. ఇండోనేషియా భారత్ నుంచి దాదాపు 100 టన్నుల నాన్ బాస్మతి రైస్ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండియన్ రైస్కు ఎంతగా డిమాండ్ ఉంది అంటే భారత్ చెప్పిన రేటుకే కొనుగోలు చేయడానికి కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే భారతదేశం అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతే ఇండోనేషియా ఆర్డర్కు భారత్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే కనుక వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. భారత్ నుండి ఏ వస్తువులైతే తమ దేశానికి ఎగుమతి అవుతున్నాయో వాటి మీద డొనాల్డ్ ట్రంప్ సర్కార్ టారిఫ్లు విధించడానికి సిద్ధమవుతోంది. దీంతో ఇక నుండి అమెరికాతో వ్యాపారం అనేది భారత్కు మరింత కష్టతరం కానుంది. అయితే ఇది కేవలం భారత్ మీదే కాదు, ఇంకా చైనా లాంటి కొన్ని దేశాల మీద కూడా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించబోతున్నారు. అమెరికా భారత్ నుండి 87.4 అరబ్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంటే భారత్ అమెరికా నుండి కేవలం 41.8 అరబ్ డాలర్లను మాత్రమే దిగుమతి చేసుకుంది. దీన్ని బట్టే మనకు ఏ దేశంపై ఎక్కువగా ఆధారపడి ఉందనేది అర్థమవుతుంది. అమెరికా మరియు భారత్ రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని లెక్కిస్తే 129.2 అరబ్ డాలర్లు అంటే $2 బిలియన్ వ్యాపారం అనేది ఇరు దేశాల మధ్య జరిగింది. భారత్ నుండి అమెరికా 87.4 అరబ్ డాలర్లు కొనుగోలు చేస్తుండగా భారత్ కేవలం 41.8 అరబ్ డాలర్లు మాత్రమే కొనుగోలు చేసింది. మొత్తంగా 45.7 అరబ్ డాలర్లు తేడా ఉంది. అయితే ఇటీవల భారత్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న వ్యాపారం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. ట్రంప్ భారత్ మా వస్తువుల మీద ఎంతైతే టారిఫ్లు విధిస్తుందో మేం కూడా అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద కూడా అంతే టారిఫ్లు విధించబోతున్నామని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పడే ఎఫెక్ట్ను పోర్చడానికి సరికొత్త దారులను ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది. అమెరికా విధించే టారిఫ్ల నుండి తప్పించుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. భారత్ నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల మీద విధించే టారిఫ్ల ద్వారా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది మరింత బలపడుతుంది. అయితే భారత్పై టారిఫ్లు ఎంతగా విధించినా అమెరికా ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే తినే తాగే వస్తువుల కోసం భారత్ ముందు చేతులు చాచాల్సిందే. ఫుడ్ ప్రొడక్ట్స్ ఏమిటనే విషయం మాట్లాడుకుంటే కనుక మొదటి వరుసలో ఉండేది రైస్. ఖచ్చితంగా అమెరికాలో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తినే వస్తువు. గత సంవత్సరం భారత్ నుండి దాదాపు $7.7 బిలియన్ రైస్ అనేది ఎగుమతైంది. ఇంకా సముద్ర ఉత్పత్తుల విషయానికి వస్తే అవి $7.1 బిలియన్ విలువైనవి అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఇక మసాలా ఉత్పత్తుల విషయానికి వస్తే దాదాపు $4 బిలియన్ మసాలా ఉత్పత్తులు అనేవి భారత్ నుండి అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఉద్యానవన ఉత్పత్తుల విషయానికి వస్తే $3.5 బిలియన్. ఇంకా ఇతర తినే తాగే $3.5 బిలియన్ వస్తువులు అనేవి భారత్ నుండి అమెరికాకు ఎగుమతవుతున్నాయి. మీరే చూశారుగా భారత్ నుండి అమెరికాకు తినే తాగే వస్తువులు ఎంత పెద్ద మొత్తంలో ఎగుమతవుతున్నాయో. ఒకవేళ అమెరికా కనుక భారత్ మీద టారిఫ్లు విధిస్తే గనుక అమెరికా మరియు భారత్ మధ్య వ్యాపార సంబంధాలు అనేవి క్షీణించే అవకాశం 100% ఉంది. అమెరికాలో భారత్ ఉత్పత్తులు ఎగుమతి అవటం ఆగిపోతే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఇతర దేశాలకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే
భారత ప్రొడక్ట్స్కు డిమాండ్ అనేది ఏ దేశంలోనైనా ఎక్కువగానే ఉంటుంది. 2017 నుంచి 2024 మధ్య ఇండియన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది అన్ని దేశాలలో క్రమేపీ పెరుగుతూ వచ్చింది. అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కొద్దిసేపు పక్కన పెడితే అమెరికాలో ఎగుమతయ్యే రైస్లో ఎక్కువ శాతం రైస్ అనేది భారత్ నుండే ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక నార్మల్ రైస్ మాత్రమే కాక బాస్మతి రైస్ విషయానికి వస్తే బాస్మతి రైస్ అనేది కేవలం భారత్ మరియు పాకిస్తాన్లోనే పండుతుంది. వేరే ఏ ఇతర దేశంలో కూడా బాస్మతి రైస్ అనేది పండదు. కాబట్టి భారత్ యొక్క బాస్మతి రైస్కు ప్రతి దేశంలో డిమాండ్ ఉంది అనేది అందరికీ తెలుసు. అందుకే అమెరికా, యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో భారత రైస్కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. భారత్ అనేది ప్రపంచంలోనే రైస్ని ఎక్కువగా పండించే మరియు ఎగుమతి చేసే ఏకైక దేశం అని చెప్పాలి. అందుకే ప్రస్తుతం భారత్ని ప్రపంచంలో ఉన్న దాదాపు 40% రైస్ మార్కెట్ని భారత్ ఏలుతోంది. గత సంవత్సరంలో భారత మార్కెట్లో రైస్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చాలనే ఉద్దేశంతో భారత్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అమెరికాను పక్కకు పెడితే యూరోప్కు సంబంధించిన దేశాలన్నీ భారత్ను రైస్ ఎగుమతులను తిరిగి ప్రారంభించాలని చెప్పి వేడుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి భారత్ కనుక తన రైస్ ఎగుమతులను కనుక ఆపేస్తే ఆయా దేశాలలో రైస్ కొరత అనేది తీవ్రంగా ఏర్పడి రైస్ ధరలు అనేవి ఆయా దేశాలలో ఆకాశాన్నంటే అవకాశం ఉంది. భారత్ కాకుండా వేరే ఏ ఇతర దేశం కూడా ఆ దేశాలకు రైస్ను సప్లై చేయలేదు. ఇది మాత్రమే కాక భారత్ యొక్క రైస్కు డిమాండ్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మీరు చూసేదాన్ని బట్టి మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఇండోనేషియా దాదాపు 10 లక్షల టన్నుల నాన్ బాస్మతి రైస్ను ఇవ్వాలని చెప్పి భారత్ను ఇప్పటికే చాలాసార్లు రిక్వెస్ట్ చేసినట్టు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్తో ఏ దేశమైతే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుందో ఆ దేశాలకే మొదటగా రైస్ను ఎగుమతి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇదే తరహాలో టారిఫ్ల పేరుతో భారత్తో మంచి సంబంధాలనేవి మెయింటైన్ చేయకపోతే అమెరికాకు రైస్ ఎక్స్పోర్ట్ని పూర్తిగా ఆపివేసి ఇండోనేషియా లాంటి దేశాలలో తన మార్కెట్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి భారత్ భావిస్తోంది. ఎందుకంటే భారత్కు మార్కెట్ డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంది. ఒకవేళ భారత్ను కనుక టారిఫ్లు విధించి భారత్ను ఏదో విషయంలో ఇబ్బంది పెడుతున్నట్టు ట్రంప్ భావిస్తే కనుక అది అమెరికాకే భారీ నష్టం. ఎందుకంటే భారత్ టారిఫ్ల విషయంలో ఇబ్బంది పడి తన ఎగుమతులను గనుక అమెరికాకు నిలిపివేస్తే అమెరికాలో పెద్ద ఎత్తున తినే తాగే వస్తువుల మీద కొరత ఏర్పడే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. భారత్కు మాత్రం ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే భారత్కు మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులను ఇంకా వేరే దేశంలో మనం సప్లై చేసినా మనకు రావాల్సిన ఆదాయం అనేది మనకు వస్తూనే ఉంటుంది. అయితే అమెరికా అధికారికంగా మనకు టారిఫ్లు విధించే పరిస్థితి వచ్చినప్పుడు భారత్ అమెరికా టారిఫ్ నిర్ణయం పట్ల ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. అమెరికా మాత్రం భారత్ మా మీద వేస్తుంది కాబట్టే మేం వేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మీకు అమెరికా విధిస్తున్న టారిఫ్ల గురించి ఏమనిపిస్తోంది? భారత్పై అమెరికా టారిఫ్లు విధించడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? మీరు ఈ విషయంపై ఏమని అభిప్రాయపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.